మళ్ళీ చెప్తున్నాం, ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇలాంటి వరద రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ ప్రజలందరి తరపున డిమాండ్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి కనీసం 1,00,000 రూపాయలైనా కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటిలోనూ నష్టం జరిగింది, ప్రతి ఇంటికి నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ఇళ్ల నష్టం జరిగింది. ఇలా ఎక్కడ ఎవరిని తట్టినా కూడా వాళ్ళ బాధలే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు మంచి పేరు నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళందరికీ కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారికి హెచ్చరిస్తున్నాం, ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడం. వీళ్ళందరూ మీకు ఓట్లేసిన వాళ్ళే. కనీసం 1,00,000 రూపాయలైనా నష్టపోయాము అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. కనీసం 1,00,000 రూపాయలైనా వీళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు 1,00,000 రూపాయలు మీరు సర్వేలు చేస్తున్నామంటున్నారు, ఒక్కొక్కరికి ప్రతి ఇంటికి సర్వే టీం వెళ్తుందంటున్నారు, సర్వేల ప్రకారం ఇస్తామంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ కనీసం తక్షణ సాయం కింద కనీసం కుటుంబానికి 15,000 చొప్పున వెంటనే ఈ రోజు రేపట్లో కనీసం 10-15,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వకపోతే వీళ్ళు మళ్ళీ నిలబడే పరిస్థితి కూడా లేదు. మంచి నీళ్లు కూడా రావటం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం మేలుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం 1,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి సాయం చేయాలి. అంతేకాదు పంట నష్టం కూడా చాలా జరిగింది, వాటి మీద కూడా మేము స్పందిస్తున్నాం. దయచేసి చంద్రబాబు గారు ఇప్పటికైనా మారుమూల ప్రాంతాలలో సాయం అందటం లేదు, ఇప్పటికైనా గ్రహించండి, సాయం అందించండి. వెంటనే వీళ్లకు తక్షణ సాయం కింద కనీసం 15,000 రూపాయలు ప్రతి అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.